హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, సింప్లిఫికేషన్స్ ప్రాబ్లమ్స్ మీద. ఇక్కడ ఒక క్వశ్చన్. సో 4.3 హోల్ క్యూబ్ మైనస్ 2.3 హోల్ క్యూబ్ బై 4.3 హోల్ స్క్వేర్ ప్లస్ 4.3 ఇంటూ 2.3 ప్లస్ 2.3 హోల్ స్క్వేర్. సో ఈ క్వశ్చన్ మనకి ఎలా అనిపిస్తుంది? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా లాగా ఉంది కదా. సో ఫస్ట్ మనం క్వశ్చన్ ఎలా ఉంది, దాన్ని దేని బేస్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలనేది ఫస్ట్ మనం చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఫస్ట్ మనం అది రాసేసుకుందాం. ఓకే, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈక్వల్స్ to a minus b into a square plus ab plus b square. This is the formula for a cube minus b cube. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా ఉందో సేమ్ మనం ఫార్ములాని అలా రాసేసినాం. ఓకే, ఇక్కడ ఉన్న ఫార్ములాని సేమ్ క్వశ్చన్ లాగా రాసుకుందాం. ఫస్ట్ ఏముంది మన క్వశ్చన్? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ కదా. సో ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై మనకు డినామినేటర్లో ఏముంది? సేమ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ లాగా ఉంది కదా. సో ఫార్ములా మనం ఇక్కడ రాసేసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు మనకి రిమైనింగ్ ఏముంది? ఏ మైనస్ బీ ఉంది. అక్కడ మల్టిప్లికేషన్ అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి డివిజన్ అయింది కదా, ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అనేది. సో ఇక్కడ ఏ మైనస్ బీ అనేది రాసేద్దాం. సో మన క్వశ్చన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఉంది. మనకు రిమైనింగ్ ఏం మిగిలింది? అక్కడ ఏ మైనస్ బీని కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు మన క్వశ్చన్లో ఏముంది? 4.3. ఓకే, బీ ఈక్వల్ టు ఎంత? 2.3. ఇప్పుడు ఏ మైనస్ బీ అనేది సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సబ్ట్రాక్షన్ చేస్తే ఏ మైనస్ బీ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి సబ్ట్రాక్షన్ చేసినాం కదా, 3 మైనస్ 3 ఈజ్ 0. ఓకే, పాయింట్కు పాయింట్. నెక్స్ట్ 4 మైనస్ 2 ఈజ్ 2. మనకి ఇక్కడ ఏ మైనస్ బీ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? 2.0 అంటే మనకు 2 అన్నట్టే కదా. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఎక్కడ ఉంది? సి ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ దీన్ని మొత్తం మన సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ అనేది 2 వచ్చేసింది. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.